హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ టుడే వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో టుడే బేసిక్గా నాకు ఆఫ్, సో నాకు వర్క్ లేదు. సో ఇంక ఇవాళ అంతా నేను ఏమేమి చేస్తాను అనేది అయితే చూపిస్తాను. సో ఇంకా బేసిక్గా ఆఫ్ అంటే మనం లేట్గానే లెగుస్తాం కాబట్టి చిన్నగా ఇంకా ఒక ఆర్చుకొని తీర్చుకొని ఒక 12కి అట్లా లెగిచి చిన్నగా దోశలు అవి అయితే తిన్నాను బ్రేక్ఫాస్ట్ కింద. అది ఇంకా చిన్నగా రెడీ అయ్యేసి ఇంకా నేను పక్కనే ఉన్న మార్కెట్ దాకా వెళ్ళేసి వద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చెట్టు కనిపించింది, చాలా బాగుందని చెప్పి తీసాను. ఇంక ఇప్పుడు ఇక్కడికైతే ఒక స్టోర్కి వచ్చేసాను. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, అన్ని కంట్రీస్వి దొరుకుతాయి, మోస్ట్లీ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఇంక ఇక్కడ సొరకాయలు బీరకాయలు అవి ఉంటాయి, అవి రెగ్యులర్గా కొనలేము, ఎక్స్పెన్సివ్ కాబట్టి. సో ఇంకెప్పుడన్నా ఒకసారి ఇట్లాగా తినాలనిపించినప్పుడు కొనుక్కొని తింటూ ఉంటాను అనమాట. ఇంకా అందుకని ఇవాళ కొనుక్కుందామని చెప్పి వచ్చాను, కానీ అక్కడ అంత ఏం ఫ్రెష్గా ఏం లేవు. సో ఇంకా తర్వాత ఇంకా పప్పులు ఉప్పులు బిర్యానీలో వేసే మసాలాలు కానీ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఒకసారి చూశాను నాకేమైనా కావాలా అని చెప్పి, బట్ నా దగ్గర ప్రస్తుతానికైతే అన్నీ ఉన్నాయి. ఇంకా తర్వాత నాకు నేను వర్క్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి షూ కావాల్సి ఉండింది. సో ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి పాడైపోయాయి. సో అందుకని చెప్పేసి ఏమన్నా ఉన్నాయా మంచివి అని చెప్పేసి వెళ్ళి చూస్తున్నాను. బట్ కానీ ఏమంత మోడల్స్ లేవు. ఇది నచ్చింది, కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ మోడల్ సేమ్. ఇంకా ఎందుకులే అని చెప్పేసి వర్క్ కోసం కదా, ఇది ఎట్లాగూ యూజ్ అవ్వద్దు అని చెప్పేసి ఇంకా బ్యాగ్కి అక్కడే పెట్టేసేసాను. సో అదనమాట. ఈ షూ చూసాను కానీ లాస్ట్ టైం కూడా నేను సేమ్ మోడల్ తీసుకున్నాను. సో ఇంకా అందుకే ఈసారి అవి అంతగా నచ్చలేదు అనమాట. ఇంకా చూసి ఇంకా అక్కడ ఏమంత మంచిగా లేదు, సరేలే నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడన్నా చూడొచ్చు అని చెప్పేసి ఈ పక్కనే ఉన్న బట్టల షాప్, ప్రైమార్క్ బట్టల షాప్ అంటే సో ప్రైమార్క్ అని అంటారు. సో దాంట్లో అయితే దూరిపోయాను అనమాట. సమ్మర్కి కొత్త కలెక్షన్ తీసుకొస్తారు. సో వింటర్కి సపరేట్గా, సమ్మర్కి సపరేట్గా ఇట్లా తీసుకొస్తూ ఉంటారు అనమాట ఇక్కడ బట్టలు. సో ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఏమన్నా న్యూ కలెక్షన్ వచ్చిందా అని చెప్పి చూశాను. అన్ని షర్ట్స్ అట్లా ఉన్నాయి. సో ఇంకా చూస్తూ ఉండగా ఇక్కడ ఒక గ్రీన్ కలర్ షర్ట్ అయితే నచ్చింది. సో నా దగ్గర బేసిక్ అసలు ఈ కలర్ లేదని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి ఊరికి అట్లా పెట్టుకున్నాను. బట్ పెట్టుకోగానే ఏంటో ఇది మన కోసం కాదులే అని అనిపించింది. సో ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడ తీసానో దాన్ని మళ్ళీ అక్కడే పెట్టేసేసాను. పర్వాలేదు బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో సూట్ అవ్వదేమో అని అనిపించి ఇంకా మళ్ళీ బ్యాగ్ పెట్టేసేసాను. సో మనం కొనకపోయినా అమ్మాయిలం నిజానికి సో మొత్తం విండో షాపింగే ఉంటుంది. సో ఇంకా అట్లా ఇప్పుడు ఒకటి వైట్ చూసారు కదా, సో అది బాగా చూడడానికి బాగుంది. అయితే వీళ్ళు వేసుకుంటే బాగానే ఉండిద్దేమో, కానీ నాకెందుకో నైటీలానే అనిపించింది. సో మనం నైటీ అట్లా వేసుకోం కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి అది అక్కడ పక్కన పెట్టేసి ఇది ఒకటి చూసాను. ఇది బాగా అనిపించింది ఖచ్చితంగా. అంటే నీ వరకు లెంత్ వచ్చి అంతా బాగుండింది, కానీ క్లాత్ వచ్చేసి కొంచెం రఫ్ అనిపించింది. అది చూస్తే అది పాలిస్టర్ అనమాట. సో ఇంకా అందుకే అది తీసుకోలేదు. ఇంకా తర్వాత ఇక్కడ షూస్ కానీ ఇట్లా ఏమైనా హీల్స్ అలా ఏమైనా ఉన్నాయేమని చెప్పి చూద్దామని అయితే వచ్చాను. ఎప్పుడు ఇవే మోడల్స్ ఉంటాయి నిజం చెప్పాలంటే. ఎప్పటి నుంచి చూస్తున్నాను, 3 years నుంచి ఈ సేమ్ ఉంటాయి, సేమ్ కలర్స్ సేమ్ మోడల్సే ఉంటాయి. సో ఇంకా ఇది ఎట్లాగో ఇది అవ్వదమ్మా అని చెప్పి పక్కనే హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి. సో ఒకసారి ఏమైనా కొత్తవి వచ్చినాయా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. సో ఏం లేదు, జస్ట్ నార్మల్. ఈ బ్యాగ్ ఏంటో అసలు అట్లా దాన్ని ఏదో అంటారు కదా, పూల కుండి టైప్ అట్లాగా అట్లా ఉంది అది. ఇంకా అక్కడ చూసేసి చిన్నగా ఇదైతే ఈ బుడ్డి బ్యాగ్ 8 pounds అంట. సో అందులో వాటర్ బాటిల్ అవి కూడా పట్టదు నిజం చెప్పాలంటే. ఏం చేస్తాం, సో ఎట్లాగో మనకు అవసరం లేదులే అని చెప్పి ఇంకా అంతా తిరుగుతూ ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇక్కడ కళ్ళజోడు ఇది 1 pound. సో 1 pound చూడగానే నాకు 100 రూపాయల కళ్ళజోడు అని చెప్పేసి ఎక్కడో కామెడీ సంథింగ్ ఇది విన్నాను, అది గుర్తొచ్చేసి నవ్వొచ్చింది. సో మీకు ఎవరికైనా కావాల్సింటే చెప్పండి, 100 రూపాయల కళ్ళజోడు స్పెషల్లీ మేడ్ ఇన్ లండన్ కాదు అది. సో లండన్ నుంచి పార్సిల్ చేస్తాను. సో అదనమాట. ఇంకా అట్లా తిరుగుతూ ఉన్నాను. ఇంక ఇవైతే లిప్స్టిక్లు ఇవన్నీ సో మనకి సంబంధం లేని పార్ట్ అది. తర్వాత ఇంకా ఏం చూద్దామా అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఇవి
రీసెంట్గా వచ్చినట్టున్నాయి. ఇవి స్కిన్ కేర్ అని చెప్పేసి ట్రావెలింగ్ అప్పుడు మనం మాయిశ్చరైజర్ కానీ అట్లాంటివి క్యారీ చేయడానికి అవి. మనం ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదులే, మనకు అవి కూడా అవసరం లేదులే అని చెప్పేసి చిన్నగా ఇంకా బయటకు వచ్చేసాను. స్టోర్ మొత్తం తిరిగేసి బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ బండి కనిపించింది, కానీ ఏం తినాలని అనిపించలేదు ఐస్ క్రీమ్ చూసినా కానీ. తర్వాత ఇంకా ఇక్కడ పక్కనే ఒక పెద్దది మోర్సన్స్ అని చెప్పి అంటారు. సో పెద్ద సూపర్ మార్కెట్ టైప్ అనుకోండి. ఇంకా అందులో ఇక్కడ వెజిటేబుల్స్ అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. కొన్ని సొరకాయ బీట్రూట్ అట్లాంటివి కొన్ని దొరుకుతాయి. సో ఇక్కడ కొంచెం అయితే చీప్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూస్తున్నాను. సో ఇంకా బీట్రూట్ అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇందాక చూసిన షాప్లో అంత ఫ్రెష్గా లేవు. ఇంకా అదే అక్కడ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. ఇంకా అట్లా చూస్తూ ఉంటే ఇంకా క్యాబేజ్ కూడా ఉంది, మంచిగా ఫ్రెష్గానే ఉంది. సో అదే చీప్ కూడా 89 PA ఉంది. అందుకని చెప్పి క్యాబేజ్ కూడా తీసుకున్నాను. చిన్నగా ఇంకా అట్లా ఏమైనా ఉంటాయా అని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఇంక ఇక్కడ సామాన్లు కనిపించినాయి. నిజంగా ఆడవాళ్ళు సామాన్లు బట్టల దగ్గర రోజులు గంటలు కాదు రోజులు కూర్చోబెట్టినా అంతే ఉండిపోతారు కూడా. సో నేను కూడా అంతే. ఇక్కడ నాకే అవసరం ఉంది, కానీ నేను స్టెయిన్లెస్ స్టీల్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. అక్కడ అవి లేదు, కానీ ఇంకా ఉన్నాయి మొత్తం తిరగేయాలి కదా అని చెప్పేసి ఒకసారి అది తీసి పెట్టి చూసి ఇంకా మళ్ళీ పక్కనే కప్స్ ఉంటే అక్కడికి వచ్చాను. సో అవి కూడా అంతే, తీసి పెట్టి సేమ్ కొనలేదు. ఇంకా మళ్ళీ ఇక్కడ సేమ్ అంతే. ఇక్కడ ఈవెన్ అది కప్ ఈ బౌల్ అవి నచ్చింది, కానీ ఎందుకు ఆల్రెడీ ఇంట్లో 3 బౌల్స్ ఉన్నాయి. సో ఇంకా ఇన్ని బౌల్స్ అవసరమా అని చెప్పి మళ్ళీ ఇంకా అక్కడే పెట్టేశాను. ఇంకా యాక్చువల్గా మనకి ఏం కావాలో అవి ఎక్కడ ఉంటే నాకు ఆల్రెడీ తెలుసు, కానీ స్టోర్ మొత్తం తిరగాలి కదా, వచ్చాం కదా అని చెప్పి స్టోర్ మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేసి అట్లా చివరికి ఎక్కడ ఏవి ఉన్నాయో తెలుసు కదా మనకి. సో అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినవి పిక్ చేసుకొని చివరికి ఇక్కడ బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో మోస్ట్లీ అందరూ అంతేనా, మనకి ఏం అవసరమో అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసు, కానీ మనం టైంపాస్ చేస్తూ ఉంటాం. అది బేసిక్గా ఆడవాళ్ళ నేచర్ అనుకోవచ్చు. ఇంకా అట్లా చిన్నగా ఇంకైతే ఇక్కడ బిల్ అయితే వేయించుకుంటున్నాను. ఇంకా వేయించుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచించి బస్కి వెళ్దామా లేదా నడిచి వెళ్దామా అని చెప్పి నడిచి వెళ్దామని డిసైడ్ అయ్యి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ గులాబీ పూల చెట్టు కనిపించింది. ఎవరి సమ్మర్లో అది అంతే పూలు పూస్తుంది, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు ఇవాళ బ్యాంక్ హాలిడే. సో అందుకని చెప్పేసి అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఇంటి దగ్గరే ఉన్నారు అనుకుంటే, అందరూ పార్క్లో ఉన్నారు. మంచిగా ఎండ వస్తుంది కాబట్టి ఇంక చిన్నగా నేను కూడా మనం కూడా పార్క్లో కొంచెం సేపు కూర్చొని వెళ్దామని చెప్పేసి ఇంకా నేను కొంచెం ముందుకి మా ఇంటికి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం సేపు అయితే పార్క్లో అయితే మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫుల్ చిల్ అయ్యాను అనమాట. కాసేపు ప్రశాంతంగా నిద్రపోయాను పార్క్లో. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంటి దగ్గర నిద్రపోయి మంచిగా రెస్ట్ తీసుకొని చేసిన తర్వాత డిన్నర్ టైం అయింది. సో డిన్నర్కి ఇంకా బెండకాయ వేపుడు అండ్ సాంబార్ చేసుకుందామని డిసైడ్ అయ్యి సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కర్రీస్ ఇవన్నీ చేస్తూనే రెస్ట్ ఆఫ్ ద బ్యాలెన్స్ వర్క్ ఉంటే ఇంకా వాషింగ్కి అదంతా చేసేసి సో అది అలా డే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే తినేసి పడుకోవడమే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్